సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ భూదాన్ నిర్వాసితులు తమకు అన్యాయం చేసిన మంత్రుల కుట్రలను బహిర్గతం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోనూ తమను ఉండనివ్వడం లేదని, ఇక్కడి నుంచి కూడా వెళ్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని బాధపడుతున్నారు. పరిపాలకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలంటే కన్న తండ్రి మాదిరి కాపాడుతారని భావించామని, కానీ కఠినంగా తమ గుడిసెలు, ఇండ్లు కూల్చేశారని మండిపడుతున్నారు. ఆ మంత్రితో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్తున్న నిర్వాసితులు ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసిన విధ్వంసంగా అభివర్ణిస్తున్నారు. మంత్రులు, ప్రభుత్వాధినేతలు, అధికారులు కలిసి వారి అనుచరులు, అనునాయుల లబ్ధి కోసం నిల్వ నీడలేని పేదలకు అన్యాయం చేశారని చెప్తున్నారు. మంత్రి మాటలు బెదిరింపు ధోరణిలోని ప్రమాదాన్ని ఆనాడే పసిగట్టి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని తమను తామే నిందించుకుంటున్నారు. నవోదయ కాలనీ నేలమట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెడుతున్నాయి. మంత్రుల ప్రమేయంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానూ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ను కూల్చివేతల ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డిని బుల్డోజర్ రాజా అంటూ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నవోదయ కాలనీలోనే తిరిగి ఇండ్లు నిర్మించి భూదాన్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.